వచ్చేసా. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గీతా అరవింద్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ టైం అయితే ఒక ఫుల్ వ్లాగ్ అయితే తీయాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట. కొంచెం నీట్గా ప్రజెంట్ చేయాలి అని చెప్పేసి అయితే మార్నింగ్ నుంచి అయితే నేను వీడియో స్టార్ట్ చేశాను. ఇది పండగ ముందు రోజు, అంటే ఉగాది ముందు రోజు, అమావాస్య రోజే మాకు మా పండగ అనేది స్టార్ట్ అనమాట. ఈ 5 days పండగ ఉంటుంది. బట్ నేనైతే ఇంకా 2 days చేసుకుంటాను. ఇంకా ఇవాళ అయితే మా వారు లేరు. ఇంకా నాకంటే పొద్దున్నే లేచారనమాట మా పిల్లలు. 5:30కే లేచారు. ఇంకా వాళ్ళతో పాటు లేచేసాను. ఇంకా పండగ అంతా వాతావరణం బాగా ఉంటుంది కాబట్టి, పని బాగా ఉంటుంది కాబట్టి ఇంకా లేచేసి ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు నా పని అయితే కంప్లీట్ చేసేసుకుందామని చెప్పేసి అయితే నేను స్టార్ట్ చేశాను. అసలు నేను నైట్ రగ్గులన్నీ విండేసి నిన్న ఈవినింగ్ బయట ఎండేసిన అనమాట. నైట్ ఫుల్ వర్షం పడదంటాం. నాకు అసలు ఆ విషయం కూడా తెలియదు. కూలర్ సౌండ్కి బయట ఎండేసిన రగ్గులు కూడా మళ్ళీ తడిచిపోయినాయి అనమాట. నేను అలాగే ఉంచేసిన. ఇంకా బయట అయితే వాకిల్ ఊడ్చేసి ఇంకా వాటర్ చల్లేసి ఇంకా వాటర్ గచ్చంతా కడిగేసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా ఇంట్లో కూడా ఇల్లంతా ఊడ్చేసి మాప్ అయితే పెట్టేసుకోవాలి, పండగ కదా. ఇంకా మా వాడైతే ఇంకా తొట్టెల్లోనే పడుకుంటా ఉన్నాడు. అంటే కొద్దిగా అలవాటు ఉంది, ఇంకా అలవాటు మిస్ అవుతుంది అనమాట. తీసేస్తాను, ఎందుకంటే 10 months పడబోతున్నాయి. అందులోంచి లేచి కూర్చుంటున్నాడు కాబట్టి కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తుంది. ఒక 1.5 month అలా ఉంచేసి తీసేద్దామని అయితే ఫిక్స్ అవుతున్నాను. ఇంకా 2 పిల్లలు ఉన్నారు అంటే ఏ సందులో ఏం సామాను ఉంటాయో అర్థం కాదు. నైట్ సదిరి పెట్టి పడుకున్నా మళ్ళీ ప్రొద్దున ఊడ్చేటప్పుడైతే ఇంకా ఏదో ఒకటి వస్తువు దొరుకుతూనే ఉంటుంది. ఇంకా మా పెద్దోడు నైట్ అన్నం తిని పడుకోరా అంటే కొద్దిగా తినేసి పడుకున్నాడు. వాడికి ఫుల్ నిద్ర వచ్చింది. ఇంకా కొద్దిగానే తినేసి పడుకున్నాడు. పొద్దున్న లేవగానే ఇంకా బ్రష్ కూడా వేయలేదు. కానీ నాకు ఆకలిస్తుంది మమ్మీ అని చెప్పేసి అంటే ఆ టైంలో ఏం పెట్టాలిలే అని చెప్పేసి ఇంకా ఫ్రూట్ అయితే ఉండే. నిన్న మా నాన్న తీసుకుని వచ్చిండే వాటర్ మిలను. ఇంకా నేను నిన్న మా నాన్న వస్తూ ఏం తీసుకొచ్చాడు ఐటమ్స్ అనేది షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ వీడియో అయితే చూసేయండి. అందులో వాటర్ మిలన్ కూడా తీసుకొచ్చాడు, అందులో చెప్పడం అయితే మర్చిపోయాను. ఇంకా అదే కోసిచ్చేసాను. ఇంకా చిన్నోడికి అట్లా ఇస్తే ఇంకా తినడం రాదు కాబట్టి పడేసుకుంటాడు. అండ్ పెద్ద పెద్ద ముక్కలు నోట్లో మింగేసుకుంటాడని చెప్పేసి ఈ టూత్ పికర్ ఉంటుంది అనమాట, దాంట్లో ఇచ్చేస్తే ఇంకా హ్యాపీగా జ్యూస్ అయితే తీసేసుకుంటాడనమాట. ఇంకా వాడికైతే అది అలవాటు చేసేసిన. ఇంకా అందులో వేసేస్తే వాడు ఇంకా వాకర్లో వేసేసిన అనుకోండి, ఇంకా గడప దగ్గరికి వస్తాడు పడతాడు అనే బాధ ఉండకుండా నేను వాకర్లో అయితే వేసేస్తాను. దాంట్లో హ్యాపీగా కూర్చుని ఆడుకుంటాడు అనమాట. వాడికి ఏదైనా ఒక వస్తువు ఇచ్చేస్తే. ఇంకా బయట అయితే నేను వాకిట్లో వాటర్ జల్లాను కాబట్టి ఇంకా ముగ్గు అయితే వేసేసుకున్నాను. 2 సైడ్ల గడపలు ఉంటాయి. 2 సైడ్ల గడపలు తుడిచేసుకొని పసుపు రాసేసి వాకిట్లో అయితే ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంకా మా చిన్నోడు ఎత్తుకున్నా అని చెప్పేసి పెద్దోడు కూడా అప్పుడప్పుడు చిన్నగా అయిపోతాడనమాట. ఇంకా వాడిని కూడా ఎత్తుకొని కొద్దిసేపు ప్యాంపరింగ్ చేస్తే ఇంకా హ్యాపీగా వాడైతే ఇంకా ఆడుకుంటాడు. ఇంకా నేను చిన్నోడికి పాలు బ్రెడ్ తినిపిస్తాను. పెద్దోడికి అయితే ఛాయ్ తాగుతాడు. వాడికి పాలు అలవాటు లేదు. అలవాటు చేయాలి అని అనుకుంటున్నాను కానీ అలవాటు అవ్వట్లేదు. ఛాయ్ బ్రెడ్ తినేస్తాడు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. పెద్దోడిని కూడా ఫ్రెష్ అప్ చేయించేసాను. ఇంకా చిన్నోడు కాసేపు పొద్దున్నే ఎందుకులే మరీ తొందరగా, అండ్ వాతావరణం కూడా చల్లగా ఉంది అని చెప్పేసి అయితే వానికైతే స్నానం చేయించలేదు. లేచిన తర్వాత కూడా ఒక 1.5 ఆడుకొని తర్వాత మళ్ళీ పడుకుంటాడనమాట. వాడిని అట్లా పడుకోబెట్టేసి నేను వాడికి పడుకున్నప్పుడే నాకు ఛాన్స్ అని చెప్పేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పండగ కావాల్సి ఐటమ్స్ కొంచెం ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ చేసేటివి ఉంటాయి అని చెప్పేసి పూజ కూడా కొద్దిగా లేట్ అవుతుంది. ఇంకా ఆలోపు అయితే ఉప్మా చేసేసుకుందాం, పిల్లలకు తినిపించేసి నేను కూడా తినేసి పూజ కాడికి వెళ్దాంలే అని చెప్పేసి అయితే ఉప్మా చేసేసినాను. ఉప్మా అవ్వగానే ఇంకా చిన్నోడు కూడా లేచిండే అనమాట. ఇంకా వాడికి కూడా ఇంకా వేడి నీళ్ళు పెట్టేసి స్నానం చేయించేసాను. ఇంకా పెద్దోడు వస్తే వాడికి ఉప్మా పెట్టించేసి వాడు తినేసి కిందకైతే ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇంకా చిన్నోనికి స్నానం చేయించేసాను కదా. ఇంకా నేను ఉప్మా తినేసి ఇంకా వానికి ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెడదామని చూస్తున్నాను. చూడండి ఎట్లా చూస్తున్నాడో. ఇంకా వాడిని పడుకోబెట్టాలంటే కాలు ఊపి ఇంకా నా కాలు అయితే పోతుందనమాట. ఇప్పటికే ఇంకా 11 అయితే అయిపోయింది. 2 పిల్లలకి స్నానము ఉప్మాకే నాకు 11:30 అయిపోతుంది. ఇంకా పూజ కాడికైతే ఇంకా వెళ్ళనే లేదు. పూజకు సంబంధించిన ఇవాళ ఫుడ్ ఐటమ్ అయితే రెసిపీ వేరే ఉంటుందన్నమాట. అది దానికి చాలా టైం పడుతుంది అది చేయడానికి. ఇంకా నేనైతే ఈ రెసిపీ కొంచెం కుక్కర్లోనే చేయాలి, ఎందుకంటే ఒక దానికంటే సపరేట్ బౌల్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టాలి. కాకపోతే 2-3 hours ఉడుకుతుందనమాట. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే లాస్ట్ ఇయర్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను ఈ పడి ప్రసాదం అనేది చేసేటప్పుడు వీడియో అయితే షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అదైతే చూసేయండి. ఇంకా పడి అనేది ఇప్పుడు ఉన్న ఈ టైంలో అంటే ఈ గ్యాస్ ప్రాబ్లంలో నేను అది ఒక బౌల్లో పెట్టేసి గ్యాస్ మీద పెట్టానుకో 1/2 hourలో గ్యాస్ అయితే అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ టైం అయితే కుక్కర్లో అయితే పెడదాము అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. కుక్కర్ అసలు వాడకూడదు, అండ్ దాంట్లో నాన్ వెజ్ అది ఇది వండుతాం కాబట్టి వండాలి అనుకోలేదు. కాకపోతే తప్పట్లేదు అనమాట, గ్యాస్ ప్రాబ్లం కాబట్టి. ఇంకా మేమైతే అందరూ రేపు ఉగాది రోజున
మామిడి ఆకులు పెట్టుకుంటారు. కానీ మేమైతే అమావాస్య రోజే మామిడి ఆకులు పెట్టుకోవడం కానీ, కొత్త పండు అంటే మామిడి పండు తినడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటామన్నమాట. అండ్ మామిడికాయ పప్పు కూడా అందరు రేపు చేసుకుంటారు. మేమైతే ఇవాళ అమావాస్య రోజైతే మామిడికాయ పప్పు అయితే చేసేసుకుంటాం అనమాట. నేను మామిడికాయలు తీసుకొచ్చినవి ఉండే కదా, చిన్న చిన్నగా ఉన్నాయి కానీ భలే పుల్లగా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కట్ చేసి మామిడికాయ పప్పు అయితే కంప్లీట్ చేసేసుకొని, ఇంకా పెద్దోడు కింద నుంచి వచ్చి రాగానే ఇంకా నేను కూడా దేవుని పూజ సామాన్ తోమేటప్పుడు నేను కూడా చేస్తాను అంటే ఇంక ఇద్దరం కలిసి తోమేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. దీపం ముట్టించేసి ఇంక గోధుమలు అయితే దంచుకుంటున్నాను. గోధుమలు దంచుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. నా దగ్గర చిన్న రోల్ ఉంది. ఎట్లయినా సరే నెక్స్ట్ ఇయర్ వరకే నేను కొంచెం పెద్ద రోల్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. ఈ రోల్లో దంచడం అనేది అస్సలు అవ్వదు. పెద్ద పెద్ద రోల్లోనే ఇంకా 1/2 అవర్ 1 అవర్ పాటు దంచుతూ ఉంటేనే ఆ పొట్టంతా పోయేసి మంచిగా ఉడుకుతుంది అనమాట. నేను చాలాసేపు దంచాను. అండ్ మా వాళ్ళు స్వీట్ తక్కువ తింటారు కాబట్టి నేను 2 కప్సే పెట్టుకున్నాను అనమాట. చాలా తక్కువగా అయితే పెట్టుకొని దంచుకొని దాన్ని కుక్కర్లో అయితే వేసుకున్నాను. దీనికి కావాల్సింది శనగపప్పు, గోధుమలు, కొబ్బరి, బెల్లము ఇదైతే సరిపోతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ వేసుకొని కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ బెల్లం వేసేసి ఉడకబెట్టేసుకున్నాను అనమాట. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా పూజ చేసే టైంకి మా చిన్నోడు కూడా లేచిండు అనమాట. ఇంకా వాడు తినేటప్పుడు ఇంత దారుణంగా తింటారా అన్నము అని చెప్పేసి నాకైతే ఇవ్వాలి అనిపించింది. ఇదంతా పని కంప్లీట్ అవ్వడం ఒక ఎత్తు అయితే తినేటప్పుడు ఇంకా నాకు ఫుల్ టార్చర్ అయిందనమాట. నా ప్లేట్ ఎటుపోతుందో, ఇస్తాక్ ఎటుపోతుందో, నా ఫుడ్ ఎటుపోతుందో కూడా అర్థం కాకుండా వాడిని లాక్కుంటా తిన్నాను అనమాట. ఇంకా తినడము వాడికి కొంచెం టేస్ట్ చూపించానమాట. ప్రసాదము చూపించేసి ఇంకా ప్రసాదం దేవునికి పెట్టేసి మేము కూడా తినేసాము అనమాట. మా పెద్దోడు నేనే ఇంకా ప్రతి పండగకి మా వారైతే ఎప్పుడు ఏదో డ్యూటీలో ఉంటూనే ఉంటారనమాట. నాకు ఇంకా తోడైతే వీళ్ళిద్దరే. వాళ్ళిద్దరిని పెట్టేసుకొని తినేసుకున్నాను. ఇంకా తినేసి ఇక చిన్నోడు ఆడుకుంటూ ఉంటే ఇంకా నేనైతే ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను. తిన్నవన్నీ తోమేసుకున్నాను. అండ్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసినాను. ఇంకా అవి కూడా తీసుకెళ్ళి ఇంకా ఆరేసాను అనమాట. ఇవాళ ఈ పండగ అనేది మాకు ఎంత పెద్ద పండగ అంటే ఇంకా మా అమ్మ వాళ్ళకైతే ఒక 1 వీక్ ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. 1 వీక్ తర్వాత అయిపోతుంది అనమాట. అంత టార్చర్గా ఉంటుంది. పండగ అంటాం కానీ ఆడవాళ్ళకి ఎంత ఇబ్బందులో అసలు అర్థం కాదు. ఇంట్లో చేసినవే చేయాలి, తోమాలి. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.